అసలు ఈ సడన్ ప్లాన్ డిన్నర్ దగ్గర స్టార్ట్ అయింది. సరదాగా అలా తిరిగేసి వద్దామని చెప్పన్నారు. ఆ సరదా కాస్త బ్లాక్ పూల్ వరకే వెళ్ళింది. టెంపరేచర్ ఎలా ఉంటుందో నాకైతే అస్సలు ఐడియా లేదు. బట్ అక్కడికెళ్ళిన తర్వాత కార్ దిగి చూస్తే దిమ్మ తిరిగింది. ఇప్పుడెంత హ్యాపీ ఫేస్ కనిపిస్తుందో అక్కడ దిగిన తర్వాత వణికిపోయాను. ప్రీవియస్ వీడియోలో చూడండి మీకు అర్థమవుతది. లిటరల్లీ నా వల్ల అయితే అస్సలు కాలేదు. కాఫీ తాగినా కూడా నా బాడీ వేడెక్కదంతా చిరాకొచ్చేసింది నాకు. బట్ ఏంటంటే మార్నింగ్‌కి వర్త్ అనిపించింది ఆ కష్టం అంతా. ఎంత బావుందంటే సన్‌రైజ్ వ్యూ అలా చూస్తుండిపోవాలనిపించింది. ఇంకా ప్లేస్ అంతా అలా తిరుగుతూ ఉన్నాం ఏమేమి ఉన్నాయా అని చెప్పి. కొంచెం సన్‌రైజ్ వచ్చే టైంకి రెడీ అయిదామని చెప్పి అక్కడ హోటల్ కనిపిస్తే బ్రిటిష్ తాతని అడిగాం కొంచెం రెడీ అవుతామని చెప్పి. ఓకే ఫ్రెష్ అవ్వండి అని చెప్పారు. ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి ఆ హోటల్ అంతా ఎలా ఉందో చూసాం. చూడడానికైతే చాలా బాగుంది. ఇంకా క్రిస్మస్ వస్తుంది కదా మంచి వైబ్ ఉంది హోటల్ అంతా. ఇంకా ట్రీ కనిపిస్తే వదులుతామా మంచిగా ఫొటోస్ దిగేసినాం. బయటకు వచ్చిన తర్వాత ఆ లొకేషన్ చూడండి ఎంత బాగుందో కదా, ప్రశాంతంగా అలా కూర్చోవాలనిపించింది. వైజాగ్ గుర్తొచ్చింది మాకు. అలా కొన్ని ఫొటోస్ దిగి డ్రోన్ ఎగరేసాం. అలా ఒక 2 అవర్స్ అలా స్పెండ్ చేసాం అక్కడ. ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అనిపించింది నాకు. చాలా బాగుంది ఆ ప్లేస్. అండ్ నైట్ అయితే ఇంకా బాగుండేదేమో ఆ లైటింగ్స్లో, మాకు తెలియదు, సడన్ ప్లాన్ చేసుకొని వచ్చాము. మేబీ నైట్ అయితే చాలా బాగుండేది. ఎనీవే సన్ రైజెస్ అయితే బాగా ఎంజాయ్ చేసాం మేము. నెక్స్ట్ మీరు ప్లాన్ చేసుకుంటే కనుక నైట్ వచ్చేసేయండి అక్కడికి. లైక్ ఒక 7:30, 8 కల్లా వచ్చేసేయండి. సో మీరు నైట్ వ్యూ చూసుకోవచ్చు అండ్ మార్నింగ్ సన్ రైజెస్ చూసుకొని వెళ్ళొచ్చు. అలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ఇన్కేస్ మీరు దీనికి ప్లాన్ చేస్తే కనుక ఈ ప్లేస్కి. ఆ -డిగ్రీస్ వల్ల వచ్చిన హారబుల్ ఎక్స్పీరియన్స్ అండ్ మార్నింగ్ సన్ రైజెస్ వల్ల వచ్చిన స్వీట్ మెమరీస్తో ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఈ బిజీ ట్రాఫిక్ని క్రాస్ చేసుకొని అండ్ సూర్యుడు దారిలో కనిపిస్తే హాయ్ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నాం. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.